ఈరోజు ముగ్గురు ప్రముఖ వ్యక్తుల గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానిలో మొదటి ప్రముఖ వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి, విడిపోయిన రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు. చాలా కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చాలా సందర్భాల్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వ్యూహాల్లో దిట్ట. అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలడు. అందకపోతే కాళ్ళు కూడా పట్టుకోగలడు. వ్యూహాల్లో బాబు గారిని మించిన రాజకీయవేత్త బహుశా భారతదేశంలో ఎవరు లేరే అని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొత్తం జీవితాన్ని ఒకటి పరిశీలిస్తే ఒక చిత్రమైనటువంటి విషయం మనం గమనిస్తాం. అదేంటంటే, నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చాలా కసిగా ఆంధ్ర రాష్ట్రంలో 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో లేరు, లేకపోయారు. ఎన్టీ రామారావు గారు ఏ పార్టీ మీద వ్యతిరేకంగా పార్టీని స్థాపించారో ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఒక మాట కూడా అన్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ ఆదేశిస్తే మా మామమ్మ గారి మీదైనా పోటీ చేస్తాను అని చెప్పాడు. అంటే లాయల్టీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి సెటిల్ అయిందో, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు, పార్టీ మారారు. సరే, పార్టీ మారటం అనేది భారత రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ పెద్ద చిత్రమైన విషయం ఏం కాదు. అది తప్పుగా కూడా ఎవరూ భావించడం లేదు. పార్టీ మారటం కాదు, పార్టీ మారి తెలుగుదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇవాళ ఎన్టీ రామారావు గారితో కలిసి పార్టీ స్థాపించినప్పుడు ఉన్నవాళ్ళు చాలామంది స్వర్గస్థులయ్యారు. ఉన్నవారిని రాజకీయంగా స్వర్గస్థులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం. రాబోయే కాలంలో తెలుగుదేశం అంటే నారా లోకేష్ అంటే తెలుగుదేశం అని చేయడానికి కూడా ఆయన తాపత్రయపడుతున్నాడు. అది వేరే అంశం. ఇది క్లుప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పదలుచుకుంది. ఇక రెండో వ్యక్తి పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన కూడా చాలా చిత్రం. ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుని తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆయన కూడా వ్యూహాల్లో దిట్ట. అడ్డదారుల్లో గురువును మించిన శిష్యుడు. ఎందుకంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి గారు కూడా. ఈ రేవంత్ రెడ్డి గారు అడ్డగోలుగా, అడ్డదారులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిపోయారు. అదృష్టవంతుడు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశాన్ని ఆక్రమించుకున్నారు. తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడినవారు, కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్లుగా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లుగా, యూత్ కాంగ్రెస్లోనూ ఎన్ఎస్యుఐలోనూ పనిచేసినటువంటి చాలామంది వాళ్ళు వెనకబడిపోయారు. రేవంత్ రెడ్డి గారి వెంటే తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో ఒక తిరుగులేని కాంగ్రెస్ నాయకుడిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభావం చూపుతున్నారు. ఆయనే ఏమంటే అదిలాగా ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. వీళ్ళిద్దరూ రెండు పార్టీల్లో ఉన్నారు. రెండు పార్టీలు మీన్స్ వ్యతిరేకమైన పార్టీల్లో, ప్రత్యర్థి పార్టీల్లో. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయినా వారిద్దరి మధ్యన బంధం మాత్రం బలంగానే ఉంటుంది. ఇంకా మూడో వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లోకి నుంచి రాజకీయాల్లోకి రావడంలోనే చాలా చిత్రంగా వచ్చారు. అన్నగారితో పాటు వచ్చి అన్నగారు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టారు.
సొంతంగా పార్టీ పెట్టినప్పుడు లెఫ్ట్ భావాలను చాలా ప్రదర్శించారు. చెగువీర నాకు ఆదర్శం అన్నాడు, పోరాటం నా ధ్యేయం అన్నాడు, అవసరమైతే పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేస్తానన్నాడు, అధికారం నాకు ముఖ్యం కాదు అన్నాడు. చాలా బోల్డ్గా, బోళాగా, అప్పుడప్పుడు హద్దులు మీరిన ఆవేశంతో ప్రజలకు నేను రక్షణగా ఉంటాను అనేటువంటి భరోసాతో మాట్లాడేవారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రాను రాను ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు మరింతగా రంగులు మారిపోతూ వచ్చాయి. ముందు లెఫ్ట్ భావాలతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ బాల్ వదిలేశారు, కంప్లీట్ రైట్ భావాలకు వచ్చేశారు. రైట్ భావాలు ఎక్కడి దాకా వెళ్ళారంటే సనాతన భావాలను, సనాతన ధర్మాలను ఈ దేశంలో కాపాడటం కోసం కంకణం కట్టుకున్నాను, అవసరమైతే ప్రాణం ఇచ్చేస్తాను అంటే చాలా సందర్భాల్లో ప్రాణం ఇచ్చేస్తాను అనేటువంటి మాట ఆయన చాలా సునాయాసంగా మాట్లాడుతూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఆయన ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని, చాలా సిన్సియర్గా ఉంటాడని భావించేటటువంటి ఒక వర్గం ప్రజలు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని ఇప్పటికీ ఘోషిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సీఎం సీఎం అని అరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా కులస్తులు అనుకోండి, అది వేరే అంశం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇట్లాంటి వారు రెడ్డి సామాజిక వర్గం నుంచి, కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రులు కాలేదు. కాబట్టి చిరంజీవి గారు అవుతారు అనుకుంటే ఫెయిల్ అయ్యాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న అవుతారు అనేటువంటి భావనతో కాపు సామాజిక వర్గం నడుస్తూ ఉన్నది. అది వేరే అంశం. రాను రాను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తన ప్రవర్తన, తన రంగు మారిపోతూ చంద్రబాబు నాయుడు గారి లాగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే దశకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా రంగు మారిపోతూ దిగజారిపోతున్నారనేది నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. ఈ ముగ్గురు నాయకులు ప్రముఖ నాయకులు. ఈ ముగ్గురు మధ్యన చాలా మిత్రత్వం ఉంది. అది ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి అంశం. ఒక దృఢమైనటువంటి బంధం ఉంది. అదేదో సిమెంట్ కంపెనీ గురించి చెప్తూ దృఢమైనది మా బంధం అని అంటారే, ఆ రకంగా వీరు దృఢమైన బంధం ఉంది. ఉంటే తప్పే ఉంది అనుకోవచ్చు, పక్కపక్క రాష్ట్రాలే కదా, ఉంటే తప్పే ఉంది, దృఢంగా ఉండాల్సిందే కదా అని. అలా కాదు. రెండు పార్టీలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి పడదు. భారతీయ జనతా పార్టీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పూర్తిగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ వీరి మధ్యన మాత్రం సంబంధ బాంధవ్యాలు వాటన్నిటికన్నా మించి చాలా దృఢంగా ఉన్నాయి. ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అది పుష్ప సినిమా అంశం వచ్చినప్పుడు. దిల్ రాజు గారు వచ్చేదాకా పుష్ప అంశాన్ని గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే దిల్ రాజు గారు వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక సందేశాన్ని తీసుకొచ్చారో, ఆ సందేశం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి గొప్పగాను, పుష్ప తప్పు చేశాడనే భావంతోనూ మాట్లాడి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. అది వేరే అంశం. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే పక్కపక్క రాష్ట్రాలు సత్సంబంధాలు కలిగి ఉండవలసిందే. దానిలో ఏ విధమైన ఏ విధమైన అభ్యంతరము లేదు. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు తిరుపతి దర్శనాల విషయంలో చాలా లిబరల్గా తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చారు. సంతోషం. దాన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు తెలుగువారే, మనం ఉమ్మడిగా కలిసి ఉన్నాం. తిరుపతి వ్యవహారంలో వారికి దర్శనాలు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నా. జూలై మాసంలో అనుకుంటాను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా విభజన చట్టంలోని కొన్ని అపరిష్కృతమైనటువంటి అంశాలను తేల్చడానికి రేవంత్ రెడ్డి గారితో సమావేశం అని హైదరాబాద్ వెళ్ళారు. రెవెన్యూ మంత్రి గారు, అదేవిధంగా టూరిజం మంత్రి గారు దుర్గేష్ గారు, ఇంకా కొంతమంది మన మంత్రులు.
అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మరి కొంతమంది మంత్రులు అందరూ వెళ్ళి సమావేశమయ్యారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అప్పుడేమో మరి నాకు తెలిసి ఈ మీడియాలో కూడా వచ్చినాయి, తిరుపతిలో వాటా కావాలన్నారు, కోస్టల్ ఆంధ్రాలో కోస్టులు మాకు ఆ వాటా కావాలన్నారు, ఇంకా చాలా చాలా వాటాలు కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడిగినట్టుగా మీడియాలో లీకులు వచ్చాయి. సమావేశం చాలా ఘనంగా జరిగింది. చాలా అద్భుతంగా మీడియా పీపుల్ అందరూ కూడా అద్భుతంగా చూపించారు టీవీలన్నీ. ప్రెస్ మీట్ కూడా జరిగింది. సబ్ కమిటీ వేశాం, మళ్ళా సబ్ కమిటీలు కూర్చుని ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. చెప్పి చాలా రోజులైంది. ఆ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇదంతా ఒక నాటకీయంగా పరిణామాలు చేయటానికి, రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవడానికి మాత్రమే ఈ మీటింగ్ను ఉపయోగించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అప్రతిష్ట కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం కాలా.